మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ శుభం కలుగునగాక. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. మన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ఒక పాఠాన్ని నేర్చుకుంటాము, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం. ఆయన మాట మనకు బలాన్ని చేకూరుస్తుంది, జీవంతో నింపుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. దేవుడు సకల దీవెనలు మన సొంతం చేస్తాడు, సకల ఆశీర్వాదాలు నీ సొంతం చేస్తాడు. కానీ దాన్ని స్వాధీనం చేసుకోవడం, అనుభవించడం అనేది మన పని అయి ఉంటుంది. దేవుడు గిప్పులు విప్పి కోరికలు తీర్చగలిగిన వాడు. మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు తగాదాలలో మన పొలం కానీ స్థలం కానీ ఉంటే కోర్టులో తీర్పు వస్తుంది. అది నీదైనట్టుగా చట్టం చేస్తారు. కానీ స్వాధీనం చేసుకునేందుకు నీవు బయలుదేరి ఆ ప్రక్రియ నీవు చేయాలి. కోర్టు తీర్పిస్తుంది, చట్టం ఉంటుంది, కానీ నీవు స్వాధీనం చేసుకోకపోతే అనుభవించలేవుగా. అలాగే మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గర అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. ఆహారం కానీ లేకపోతే కృప కానీ అది ఏదైనా సమృద్ధిగా దయచేస్తాడు. నువ్వు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి అలవాటు పడాలి. స్వాధీనం చేసుకోవడానికి నీవు ఉన్న చోటు నుంచి లేచి దానిలో అడుగు పెట్టాలి. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 21లో అన్న మాట ఏమిటంటే, యెహోవా నీతో సెలవిచ్చినట్లుగా దానిని స్వాధీనపరుచుకొను. పాలు తినల దేశాన్ని నీ సొంతం చేశాను, దాన్ని స్వాధీనపరుచుకో. అది అన్యుల చేతిలో ఉంది, దుష్టుల చేతిలో ఉంది, అది నువ్వు స్వాధీనం చేసుకో, నేను నీకు రాసి ఇచ్చాను. అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఓ పాఠం ఏమిటంటే, మనం సోమరులాగా కూర్చోవటం, ఉన్న చోట నుండి లేవకపోవటం, అడుగేసి ముందుకు సాగకపోవటం చాలా అనర్థానికి మూలం అనే విషయాన్ని గమనించాలి. మీరు కొంతమంది సోమరిపోతులను చూస్తుంటారు కదా. అంటే వాళ్ళు తక్కువగా అంచనా వేసి మాట్లాడటం కాదు, వారట భోంచేసేటప్పుడు కూడా నోటిదాకా వచ్చినా దాన్ని తినడం తన వల్ల కాక బద్ధకస్తులుగా ఉంటారు. అంటే సోమరితనం కాక కష్టపడడం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని స్వాధీనం చేసుకోనాలిగా. పాలు తినడ దేశాన్ని స్వాతంత్రించుకోకుండా కొంతమంది ఆగిపోతే మీరు ఎందుకు ఆగిపోయారని దేవుడు అడుగుతూ వచ్చాడు. కనుక స్వాధీనం చేసుకోవాలి అంటే ఆశ ఉండాలి. దాని కొరకు నువ్వు ఉన్నది వదులుకుని వెళ్ళాలి. 3వది అడుగులు పెట్టి అది నాది అనే ఒక జిజ్ఞాస కలిగి ప్రయాసపడాలి. వాగ్దానాలు పుట్టంతా బైబిల్లో ఉంది. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. మోకరిసి అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు. అది సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదైనా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, నా బిడ్డలుగా మీకు ఈ విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తుండగా, దైవ దీవెనలను గుమ్మాల్లో రాసులుగా పేర్చాడు. నువ్వు స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాలి. అది నీ సొంతం చేసుకోగలగాలి. అంటే మొదట నీవు ఉన్న స్థావరాన్ని విడిచిపెట్టాలి. బైబిల్ ఒక మాట ఉంది, 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర ఒక రోగి పడుకుని ఉన్నాడట. నీళ్లు కదిలించబడుతున్నా అతగాడు బాగుపడలా. అంటే పరుపుని అతుక్కుపోయాడు, అక్కడే నిలిచిపోయాడు, దిగటానికి ఇష్టపడల. మరి అతని జీవితంలో 38 సంవత్సరాలు అదే స్థితిలో ఉన్నాడుగా. నా దేవుడు ఎవరో తెలుసా? స్వస్థత అయినా, దీవెనైనా, క్షేమమైన, అభిషేకమైన, అభివృద్ధి అయినా, విజయమైన దేవుడిని దగ్గర పెట్టాడు. నువ్వు స్వాధీనం చేసుకోవడానికి లేవగలగాలి. ఈ మాటలు విన్నాక యెహోషువ లేచి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడుగా. యుద్ధాలు జరిగినప్పుడు ఏం జరిగితే రాజులు గెలిచాక ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారుగా. మరి నువ్వెందుకని స్వాధీనం చేసుకోవట్లేదు? దీవెనలన్నీ ఉన్నా నిన్ను వెంటాడుతున్న బలహీనతలు సరిచేయబడాలి. నీ ఉన్న చోటును వదులుకోవడం మొదలుపెట్టాలి. అది నాదని ఆశ కలగాలి, అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ జీవితంలో పగవారి గవిని సహితం నీ సొంతమవుతుంది. నీ బిడ్డలకు దాచిన మేలు నీవు పొందుతావు. దేవుడు పంటగలిగిన ఆ భూమిని నీ సొంతం చేస్తాడు. ప్రతి దీవెన మీకు దక్కునగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా వాగ్దానాలు దేవుడిచ్చినా స్వతంత్రించుకోలేని పరిస్థితిలో ఉంటే, సంవత్సరాలు దొర్లిపోతుంటే, తల నెరిసిపోతుంటే, ఉన్నవా అన్ని విషయాల్లో బలహీనుడవైపోతావుగా. దేవుడు నీ నడుం కట్టునగాక. నీకు బలాన్ని, జ్ఞానాన్ని దయచేసి వాగ్దానాలు సొంతం చేసుకుంటూ అందులో అడుగుపెట్టి సకల దీవెనలకు మీరు వారసులు కావాలని ఒక సేవకుడిగా మనసారా నిన్ను కోరుకుంటున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునగాక. పరిశుద్ధుడును ప్రేమాబడి నా ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి. స్వాధీనం చేసుకునేందుకు అడుగు పెట్టడానికి అది మాది, దేవుడు మాకు ఇచ్చాడని అనుభవించే కృప వారికి కలగాలి. పిల్లల్ని పెద్దలని దీవించండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. చదువులు, వ్యాపార, ఉద్యోగాల్లో తోడుగా ఉండండి.
ఎదిగిన పిల్లల వివాహాలైనా, చదువులైనా, వృద్ధాప్యుల తల్లిదండ్రులైనా, ఆ ఇంట్లో సంతానం లేని వారు ఉన్న, సమస్యలతో కృంగిపోతున్న వారికి విడుదల కలగాలి. ఓ ప్రశాంతమైన జీవితం, సుఖమైన జీవితాన్ని, రక్షణ భాగ్యాన్ని కలుగొచ్చే యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.